హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను 8-బిట్ అడిషన్ ప్రోగ్రామ్ని మ్యాజమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి దాస్ బాక్స్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఈ అసెంబ్లర్ డైరెక్టివ్స్ యూజ్ చేసి ఇక్కడ 8-బిట్ అడిషన్ ప్రోగ్రామ్ని మెన్షన్ చేస్తున్నాను. అయితే ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ముందు మనకి ఇక్కడ కొన్ని కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉన్నాయి. అవి వచ్చి జేసీ ఇన్స్ట్రక్షను, జంప్ ఇన్స్ట్రక్షను. జేసీ అంటే జంప్ ఇఫ్ క్యారీ, జంప్ అనేది అన్కండిషన్ జంప్ ఇది. సో ఈ టూ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో ఇప్పుడు ఒకసారి చూద్దాము. కాబట్టి ఇక్కడ పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జంప్ అడ్రస్ ఉంది కదా, ఇది అన్కండిషన్ జంప్. ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఇన్స్ట్రక్షన్ కానీ అపీర్ అయితే ఇక్కడ అడ్రస్ ఏదైతే స్పెసిఫై చేసామో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, జేసీ అడ్రస్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అవుతుందో ఇక్కడ అడ్రస్ ఏదైతే స్పెసిఫై చేసి ఉంటామో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. ఒకవేళ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయితే ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఇది వచ్చి మనకి ఏంటంటే కండిషనల్ జంప్ అంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాము. ఇక్కడ అజ్యూమ్ అంటే మనం సెగ్మెంట్ రిప్రజెంటేషన్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాం. అంటే మన ప్రోగ్రాంలో కోడ్ సెగ్మెంటు, డేటా సెగ్మెంటు, ఎక్స్ట్రా సెగ్మెంటు ఇలాంటివి ఏదైతే ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేయడానికి ఈ అజ్యూమ్ అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది యూజ్ చేసుకుంటాము. అయితే స్టాక్ సెగ్మెంట్ అనేది మనం సపరేట్గా స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. అది మనకి టెంపరరీ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఈ అజ్యూమ్ యూజ్ చేసి మనం అది సపరేట్గా ఇక్కడ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఇక్కడ చూడండి, నేను 8-బిట్ అడిషన్ ప్రోగ్రామ్ తీసుకున్నాను కదా, ఇక్కడ మనకి డేటా సెగ్మెంట్ కావాలి, అదేవిధంగా కోడ్ సెగ్మెంట్ అనేది కావాలి. కాబట్టి ఇక్కడ కోడ్ సెగ్మెంట్కి నేను సెగ్మెంట్ నేమ్ వచ్చి కోడ్ అనేది యూజ్ చేసుకున్నాను. డేటా సెగ్మెంట్కి అయితే డేటా అనే నేమ్తో స్పెసిఫై చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈ డేటా సెగ్మెంట్ని స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేమ్ వచ్చి డేటా నోట్ చేసి సెగ్మెంట్ స్టార్ట్ చేశాను. ఒకవేళ ఎండ్ చేయాలనుకుంటే డేటాని నోట్ చేసి ఆ సెగ్మెంట్ని ఎండ్ చేయాలి కాబట్టి ఎండెస్తో మనం క్లోజ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, మనం 8-బిట్ అడిషన్ చేయాలి కాబట్టి నేను 2 ఆపరెంట్స్ తీసుకున్నాను. ఆ 2 ఆపరెంట్స్ ఏంటంటే C9, 72. ఈ రెండింటిని అడిషన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి, 9 + 2 అంటే డెసిమల్లో 11 అవుతుంది. అదే హెక్సాడెసిమల్ డేటా చూసుకున్నట్లయితే ఇక్కడ B అవుతుంది. కాబట్టి 9 + 2 అంటే ఇక్కడ Bగా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ C + 7. C అంటే 12 + 7 యాడ్ చేస్తే మనకి 19 వస్తుంది. ఈ డెసిమల్లో 19. హెక్సాడెసిమల్ అంటే అగైన్ ఈ డేటాని 16తో డివైడ్ చేసుకోవాలి. కాబట్టి 16 వన్స్. సో రిమైండర్ వాల్యూ వచ్చి మనకి 3 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ 19 డెసిమల్కి కరస్పాండింగ్ ఎక్సా డేటా కానీ నోట్ చేసినట్లయితే మనకి 13 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 3 సమ్ ఇక్కడ నోట్ చేసుకుంటాము, 1 క్యారీ ఇక్కడ నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ డేటా అనేది లేదు కాబట్టి 1 అనేది నోట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ 3B సమ్ అనేది జనరేట్ అయింది, 1 అనేది క్యారీ అనేది ఇక్కడ జనరేట్ అయింది. అయితే ఇక్కడ చూడండి, మనకి క్యారీ కానీ అపీర్ అయితే ఇక్కడ అవుట్పుట్ డేటా 01గా నోట్ చేసుకున్నాను. ఒకవేళ క్యారీ అపీర్ కాకుండా ఉంటే ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 00గా నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆపరెంట్ 1 నేను C9గా తీసుకున్నాను. అది బైట్ డేటా కాబట్టి డిఫైన్ బైట్గా DBగా ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆపరెంట్ 2 అనేది నేను 8-బిట్ డేటా ఇక్కడ తీసుకున్నాను కాబట్టి డిఫైన్ బైట్ DBగా ఇక్కడ తీసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, రన్ టైంలో డేటా ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది స్పెసిఫై చేసుకున్నాను. ఒకవేళ మనం ప్రోగ్రాంలోని డేటా మెన్షన్ చేయాలనుకుంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఈ డేటా అనేది నోట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి C9Hతో రిప్రజెంట్ చేసుకోవాలి. ఎందుకంటే హెక్సాడెసిమల్ డేటా కాబట్టి మనం H అనేది స్పెసిఫై చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి C9Hతో డిఫైన్ చేసుకోవాలి. అది స్మాల్ h కావచ్చు, క్యాపిటల్ H కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్ మనకి బైట్ డేటా జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ డిఫైన్ బైట్గా నోట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చి మనకి రిజల్ట్ అనేది 1 బైట్ కాబట్టి డిఫైన్ బైట్ కౌంట్ వచ్చి 01గా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనకి డూప్లికేట్గా స్పెసిఫై చేసుకోవాలి.
నెక్స్ట్ అదేవిధంగా క్యారీ అనేది మనకి జనరేట్ అవుతుంది కాబట్టి ఈ క్యారీని కూడా ఇక్కడ మనం 8-bit డేటాతో స్పెసిఫై చేసాం కాబట్టి డిఫైన్ బైట్ నోట్ చేసుకుంటాం. ఇది కూడా మనకి ఏంటంటే 1 byteగా తీసుకున్నాం కాబట్టి 01గా తీసుకున్నాం. ఇక్కడ కూడా డూప్లికేట్ అనేది మెన్షన్ చేసుకున్నాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 0 అనేది మెన్షన్ చేసాం కాబట్టి రిజల్ట్ రాకముందు వరకు ఆ వాల్యూ అనేది 0గా జనరేట్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ మెన్షన్ చేస్తే అక్కడ డేటా అనేది ఏదన్నా ఉండొచ్చు. నెక్స్ట్ డేటా సెగ్మెంట్ని ఎండ్ చేయాలి కాబట్టి ఇలా ఎండ్ చేసుకున్నాం. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ని స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ కోడ్ సెగ్మెంట్కి మనం ఇక్కడ కోడ్ అనేది మెన్షన్ చేసాం కాబట్టి సెగ్మెంట్ ఇక్కడ స్టార్ట్ చేసాము. అదే కోడ్ సెగ్మెంట్ని ఎండ్ చేయాలి కాబట్టి ఇక్కడ కోడ్ ఎండ్స్తో ఎండ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇట్లా మెన్షన్ చేసుకుంటాం. ఒకవేళ ఎండ్ చేయాలనుకుంటే ఎండ్ ఇక్కడ నేమ్ ఏదైతే స్పెసిఫై చేసుకుంటామో ఆ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 lines వచ్చి మనకి డేటా సెగ్మెంట్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం మూవ్ డిఎస్ డేటా సెగ్మెంట్ వాల్యూ అనేది ఇక్కడ నోట్ చేయకూడదు. కాబట్టి ఫస్ట్ ఆ డేటా సెగ్మెంట్లో వాల్యూ మూవ్ చేయాలనుకుంటే ముందు ఏదో ఒక జనరల్ పర్పస్ రిజిస్టర్లోకి మూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మూవ్ ఏఎక్స్ డేటా అనేది ఇక్కడ డేటా అనేది ప్రాసెసర్ వాల్యూ ఏదైతే ఉంటుందో డిఫాల్ట్గా ఆ వాల్యూ అనేది ఏఎక్స్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇప్పుడు ఏఎక్స్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో డేటా సెగ్మెంట్లోకి మూవ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, మూవ్ బిఎక్స్ ఆఫ్సెట్ ఆపరెండ్ 1 అంటే ఇక్కడ మనకి బిఎక్స్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా డేటా సెగ్మెంట్ని యాక్సెస్ చేస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి, బిఎక్స్ అనేది ఆఫ్సెట్ రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మనము డేటా సెగ్మెంట్ అనేది స్పెసిఫై చేసాం అనుకోండి, అప్పుడు మనకి అది ఎలా జనరేట్ అవుతుందంటే డేటా సెగ్మెంటు అదేవిధంగా ఇక్కడ ఆఫ్సెట్ వాల్యూ రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఇలా నోట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, మూవ్ బిఎక్స్ ఆఫ్సెట్ ఆపరెండ్ 1 అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మనకి డేటా సెగ్మెంటు ఈ యొక్క ఆఫ్సెట్ వాల్యూ డిఫాల్ట్గా 4 zeros నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ లొకేషన్ అంటే 0001, నెక్స్ట్ లొకేషన్ అంటే 0002, నెక్స్ట్ లొకేషన్ అంటే 0003 అవుతుంది. సో డేటా సెగ్మెంట్లో మనకి ఆఫ్సెట్ అడ్రస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, నేను 2 ఆపరెండ్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక ఆపరెండ్ అనేది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ఆపరెండ్ అనేది ఇక్కడ తీసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ బిఎక్స్ ఆఫ్సెట్ ఆపరెండ్ 1 అంటే మనకి 4 zeros లొకేషన్ అనేది ఇక్కడ తీసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ బిఎక్స్ అంటే ఇక్కడ బిఎక్స్ వాల్యూ ఇనిషియల్గా 4 zeros ఉంది కాబట్టి ఆ లొకేషన్లో డేటా వచ్చి C9 ఉంది కాబట్టి ఇప్పుడు ఏఎల్ రిజిస్టర్లోకి ఆ డేటా అనేది మూవ్ అవుతుంది. కాబట్టి ఏఎల్ ఈక్వల్ టు C9 అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, యాడ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ 1 అంటే ఇక్కడ మనకి బిఎక్స్ ఈక్వల్ టు ఇనిషియల్గా 4 zeros కాబట్టి +1 అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే 0001 అవుతుంది. ఇప్పుడు 0001 లొకేషన్లో డేటా మనకి 72 ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఏఎల్ రిజిస్టర్లో C9 ఉంది కాబట్టి ఇక్కడ డేటా అనేది మనకి ఎలా వస్తుందంటే ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ ప్లస్ 72. ఆల్రెడీ ఏఎల్ ఈక్వల్ టు C9 ప్లస్ 72. ఆల్రెడీ ఇక్కడ చూడండి, C9 ప్లస్ 72 మనం యాడ్ చేసాం కాబట్టి మనకి సమ్ అనేది ఇక్కడ ఏమొస్తుందంటే 3B వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా క్యారీ ఈక్వల్ టు మనకి 1గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి జేసీ ఇన్స్ట్రక్షను క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది వచ్చి మనకి అన్కండిషనల్ జంప్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మూవ్ ఎస్ఐ ఆఫ్సెట్ రిజల్ట్. అగైన్ ఇక్కడ మనకి ఎస్ఐ యూజ్ చేసాం కాబట్టి ఇది కూడా మనకి డేటా సెగ్మెంట్ని యాక్సెస్ చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మనం ఎస్ఐ వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే ఆల్రెడీ డేటా సెగ్మెంట్లో ఫస్ట్ 2 లొకేషన్ వాల్యూస్ మనం నోట్ చేసేసాం. ఇప్పుడు ఎస్ఐ వాల్యూ అంటే మనకి ఏమొస్తుందంటే 0002 లొకేషన్స్ తీసుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ ఎస్ఐ తీసుకున్నట్లయితే మనకి డేటా సెగ్మెంట్ని యాక్సెస్ చేస్తుంది. అగైన్ ఎస్ఐ అనేది ఆల్రెడీ 2 లొకేషన్స్ ఇక్కడ ఆక్యుపై చేశాం కదా డేటా సెగ్మెంట్లో, నెక్స్ట్ లొకేషన్ నుంచి ఎస్ఐ తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మూవ్ ఎస్ఐ ఆఫ్సెట్ రిజల్ట్ అన్నప్పుడు ఎస్ఐ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0002 అవుతుంది. నెక్స్ట్ మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఏఎల్ అంటే ఆల్రెడీ మనకి ఏఎల్ లొకేషన్ 3B ఉంది కదా, ఇప్పుడు కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 0002. సో ఈ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 3B వాల్యూ ఏదైతే ఉంటుందో డేటా సెగ్మెంట్లో
0002 లొకేషన్లోకి లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ ఎస్ఐ. ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 0002 ఇంక్రిమెంట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 0003 అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JCL1 అంటే జంప్ ఇఫ్ క్యారీ. ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. ఎటు మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి మూవ్ బైట్ పాయింటర్ కంటెంట్ ఆఫ్ SI, 01. ఇక్కడ చూడండి బైట్ పాయింటర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ మెమరీ లొకేషన్లో బైట్ వాల్యూని మూవ్ చేసుకోవాలి. ఆ బైట్ వాల్యూ ఎంత తీసుకున్నామంటే 01 తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు SI ఈక్వల్ టు 0003. సో 0003 లొకేషన్లోకి 01 అనేది మనం మూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు డేటా సెగ్మెంట్లో ఫస్ట్ 2 లొకేషన్స్ అంటే ఇక్కడ మనకి BXతో ఈ యొక్క ఆఫ్సెట్ అడ్రస్ అనేది రిప్రజెంట్ చేసుకుంటాం. ఇక్కడ ఇన్పుట్ డేటాని లోడ్ చేసుకుంటాం. నెక్స్ట్ డేటా సెగ్మెంట్లో నెక్స్ట్ 2 లొకేషన్స్ ఇది వచ్చి మనకి ఆఫ్సెట్ అడ్రస్ అనేది SIతో రిప్రజెంట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ మనకి రిజల్టెంట్ వాల్యూని లోడ్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి మనం అసెంబ్లర్ డైరెక్టివ్స్ యూజ్ చేసి ఈ యొక్క మ్యాజమ్ సాఫ్ట్వేర్లో ఈ ప్రోగ్రామ్ టర్మినేట్ చేయడానికి ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. కాబట్టి మూవ్ AH, 4C into 21 ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనం ఈ అసెంబ్లర్ డైరెక్టివ్స్ యూజ్ చేసి మ్యాజమ్ సాఫ్ట్వేర్ నుంచి టర్మినేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ కోడ్ సెగ్మెంట్ ఎండ్ చేయాలి కాబట్టి కోడ్ ఎండ్స్ యూజ్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎండ్ చేయాలి కాబట్టి ఎండ్ స్టార్ట్తో ఎండ్ చేస్తాం. ఒకవేళ క్యారీ కానీ జనరేట్ కాకుండా ఉంటే అప్పుడు ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అప్పుడు మూవ్ బైట్ పాయింటర్ కంటెంట్ ఆఫ్ SI, 00 ఉంటుంది. అంటే ఇక్కడ మనకి SI అడ్రస్ 0003 అవుతుంది. ఈ బైట్ పాయింటర్ అన్నాడు కాబట్టి ఈ బైట్ డేటా 00 వాల్యూ ఈ పర్టికులర్ మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ జంప్ L2 అన్నాం. ఇది అన్కండిషన్ జంప్ కాబట్టి ఆటోమేటిక్గా ఈ అడ్రస్ ఏదైతే స్పెసిఫై చేస్తుంటామో అక్కడికి మూవ్ అయ్యి ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. ఎప్పుడంటే క్యారీ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు మనకి ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ అసెంబ్లర్ డైరెక్టివ్స్ యూజ్ చేసి ఈ 8-bit అడిషన్ ప్రోగ్రామ్ అనేది నేను మ్యాజమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి దాస్ బాక్స్లో ఎలా రన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఈ డేటా అంతా ఎరేజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఫైల్ని మినిమైజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం మ్యాజమ్ సాఫ్ట్వేర్లో రన్ చేయాలి కాబట్టి ముందుగా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూని క్లిక్ చేసి ఫోల్డర్ని క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఫోల్డర్కి ఒక నేమ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి నేను AP Tech అని మెన్షన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం మ్యాజమ్ సాఫ్ట్వేరు యూజ్ చేసి దాస్ బాక్స్లో రన్ చేయాలి కాబట్టి మ్యాజమ్ ఫైల్ కావాలి, లింకర్ ఫైల్ కావాలి, డిబగ్ ఫైల్ కావాలి, ఎడిట్ ఫైల్ కావాలి. సో ఈ 4 ఫైల్స్ని మనం సెలెక్ట్ చేసి ఈ యొక్క ఫోల్డర్లో మూవ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఫోల్డర్ నేమ్ వచ్చి AP Tech. అగైన్ ఇక్కడ చూడండి ఈ ఫోల్డర్ని నేను సపరేట్గా ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. నెక్స్ట్ మన ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ సేవ్ యాజ్ని క్లిక్ చేసి నెక్స్ట్ డెస్క్టాప్ లొకేషన్ మన ఫోల్డర్ ఉంది కదా దాన్ని డెస్క్టాప్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ AP Techని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఫైల్ నేమ్ మెన్షన్ చేసి తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ ఫైల్ వచ్చి .asm టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఫైల్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ టెక్స్ట్ ఫైల్ని క్లోజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి మన AP Tech ఫోల్డర్లో ఈ 4 సాఫ్ట్వేర్స్తో పాటు మనం ఈ అడిషన్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ నోట్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ఫోల్డర్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ కాపీ చేయాలి కాబట్టి Ctrl+Cని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ కట్ చేయాలనుకున్నాం కాబట్టి Ctrl+Xని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ దిస్ PCని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ C డ్రైవ్లో మనం దీన్ని మూవ్ చేయాలనుకున్నాం కాబట్టి డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ని క్లిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు C డ్రైవ్లో నేను ఈ AP Tech ఫోల్డర్ని పేస్ట్ చేసేసాను. కాబట్టి ఇప్పుడు ఈ
దిస్ పీసీని క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం దాస్ బాక్స్ని ఓపెన్ చేయాలి కాబట్టి దాస్ బాక్స్ని డబుల్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ దాస్ బాక్స్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ బ్యాక్గ్రౌండ్ విండోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మినిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ దాస్ బాక్స్ ఉంది కదా, ఫస్ట్ ఈ దాస్ బాక్స్ని సి డ్రైవ్కి మౌంట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనము మౌంట్ స్పేస్ C:/ ఎంటర్. అగైన్ ఇక్కడ చూడండి, ఈ దాస్ బాక్స్ అనేది సి డ్రైవ్కి మౌంట్ అయింది. ఇప్పుడు సి డ్రైవ్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే C:/ ఎంటర్. అగైన్ ఇక్కడ చూడండి, ఈ డేటా అంతా మనం క్లియర్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ CLS అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఇప్పుడు మనం ఆ సి డ్రైవ్లో APTech ఫోల్డర్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ CD స్పేస్ అంటే చేంజ్ డైరెక్టరీ అనేసి ఇక్కడ టైప్ చేసి, అంటే CD అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, ఇప్పుడు మన ఫోల్డర్ నేమ్ వచ్చి APTech కాబట్టి APTech అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆ ఫోల్డర్ని మనం ఇప్పుడు యాక్సెస్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఎడిట్ విండో అనేది ఓపెన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఎడిట్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి బ్లూ కలర్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది టైప్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మొత్తం ప్రోగ్రామ్ టైప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ సేవ్ యాజ్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ .asm అని టైప్ చేసి ఓకేని క్లిక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను వద్దనుకున్నాను కాబట్టి క్యాన్సిల్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను డిలీట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను సి డ్రైవ్లో ప్రోగ్రామ్ కూడా సేవ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఫైల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసి ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసి ఓకేని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మన టెక్స్ట్ ఫైల్లో ఉన్న ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళి ఎగ్జిట్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నోని క్లిక్ చేసుకోండి. సో ఒకవేళ మనము ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ ఎడిట్ విండోను ఓపెన్ చేయాలి కదా, డైరెక్ట్గా మనం ఇక్కడ ఎడిట్ స్పేస్ ఫైల్ నేమ్ వచ్చి యాడ్ 8bit.asm అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్గా ప్రోగ్రామ్ అనేది కూడా ఇక్కడ ఓపెన్ చేసి ఎర్రర్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకునేసి మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను ఎగ్జిట్ అవ్వాలనుకున్నాను కాబట్టి ఫైల్ని క్లిక్ చేసి ఎగ్జిట్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం కంపైల్ చేయాలి కాబట్టి మ్యాజమ్ స్పేస్ ఫైల్ నేమ్ యాడ్ 8bit.asm అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ ఏం లేవు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఫైల్ అనేది జనరేట్ అయింది. సో ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఫైల్ని లింకర్ ఫైల్కి లింక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లింక్ స్పేస్ అక్కడ ఫైల్ నేమ్ వచ్చి యాడ్ 8bit.obj అని టైప్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఎలాంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్గా .exe ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ ఫైలే మనకు కావాల్సిన మెయిన్ ఫైలు. సో ఈ ఫైల్ యూజ్ చేసే మన ప్రోగ్రామ్ని ఇప్పుడు రన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు డీబగ్ స్పేస్ ఫైల్ నేమ్ అంటే ఇక్కడ యాడ్ 8bit.exe టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ లైన్ బై లైన్ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి టీ కమాండ్ యూజ్ చేసుకోవాలి. టీ అంటే ట్రేస్. సో కాబట్టి ఫస్ట్ టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది. దాంతోపాటు కరస్పాండింగ్ రిజిస్టర్లో వాల్యూస్ ఎలా సెట్ అవ్వాలో అలాగా సెట్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ చూడండి, టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ టీ ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఈ దాస్ బాక్స్ బాటమ్ రైట్ సైడ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇన్పుట్ డేటా ఇవ్వమనేసి అడిగింది. అది ఎలా అడిగిందంటే డేటా సెగ్మెంట్ :4 zeros. డిఫాల్ట్గా అక్కడ వాల్యూ అనేది 00 ఉంది. కాబట్టి ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ
ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి డేటా సెగ్మెంట్, ఇక్కడ డేటా సెగ్మెంట్ వాల్యూ వచ్చి మనకి 076A ఉంది కాబట్టి ఇక్కడ 076A కోలన్, నెక్స్ట్ ఇక్కడ 4 zeros ఎంటర్ చేయాలి కాబట్టి 4 zeros ఎంటర్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఇప్పుడు నేను డేటా ఇవ్వాలనుకున్నాను కాబట్టి C9 టైప్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఫస్ట్ అపరెంట్ డేటా ఇచ్చేసాము. సెకండ్ అపరెంట్ డేటా మనం తర్వాత టైప్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడే ఇక్కడ ఇవ్వచ్చు కాబట్టి స్పేస్ ప్రెస్ చేశాను. ఇప్పుడు సెకండ్ అపరెంట్ డేటా వచ్చి 72 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ T టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సెకండ్ అపరెంట్ డేటా కూడా అక్కడ బాటమ్ రైట్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ లొకేషన్ లోడ్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ డేటా ఇవ్వకుండా ఉంటే మనం ఇక్కడ ఇవ్వాలి. అగైన్ ఇక్కడ చూడండి నెక్స్ట్ అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి కాబట్టి T ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి AX రిజిస్టర్లో 073B జనరేట్ అయింది, అంటే AL రిజిస్టర్లో మనకి 3B వాల్యూ జనరేట్ అయింది. అదేవిధంగా క్యారీ మనకి జనరేట్ అవ్వాలి కాబట్టి మనకి బాటమ్ రైట్ సైడ్ అక్కడ క్యారీ ఫ్లాగ్ అబ్జర్వ్ చేసినట్లయితే CYగా జనరేట్ అయింది. CY అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1. ఒకవేళ క్యారీ రాకుండా ఉంటే ఆ ప్లేస్లో NCగా జనరేట్ అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి T ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి అవుట్పుట్ డేటా అనేది మనకి జనరేట్ అవ్వాలి. సో తర్వాత T ఎంటర్ ప్రెస్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డేటా సెగ్మెంట్లో ఆఫ్సెట్ అడ్రస్ లొకేషన్లో మనకి డేటా అనేది లోడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు T ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. అప్ టు ఎండింగ్ వరకు నేను T ఎంటర్ ప్రెస్ చేసి ప్రోగ్రామ్ అనేది రన్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి ఇంటూ 21 కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి T ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి మనకి అవుట్పుట్ డేటా అనేది వెరిఫై చేయాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి అగైన్ ఇక్కడ డేటా సెగ్మెంట్ వాల్యూ టైప్ చేసుకోవాలి. అంటే ఇంటూ 21 కాడ మనకి డేటా సెగ్మెంట్ వాల్యూ 076A కోలన్. ఇప్పుడు మనకి అవుట్పుట్ అడ్రస్ లొకేషను 0002 ఉంది కాబట్టి టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్ డేటా సమ్ అనేది 3Bగా జనరేట్ అయింది. స్పేస్ ఇచ్చినట్లయితే అంటే 0003 లొకేషన్ కానీ చూసినట్లయితే మనకి క్యారీ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా కూడా 01గా జనరేట్ అయింది. సో ఈ విధంగా వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్ని వెరిఫై చేద్దాం కాబట్టి ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ U టైప్ చేసి స్పేస్ ఇచ్చి అగైన్ ఇక్కడ చూడండి ఇంటూ 21 ఆ ఇన్స్ట్రక్షన్ దగ్గర కోడ్ సెగ్మెంట్ అడ్రస్ వచ్చి మనకి ఏముందంటే 076B ఉంది కాబట్టి ఇక్కడ 076B కోలన్. అగైన్ ఇనిషియల్గా మనకి IP అడ్రస్ 4 zeros స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 zeros టైప్ చేశాను, స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు ఆ IP అడ్రస్ ఎండింగ్ అంటే ఇంటూ 21 కాడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే IP వాల్యూ మనకి ఎంత వచ్చి ఉంటుందంటే అక్కడ 0020 వచ్చింది. సో కాబట్టి 0020 ఎప్పుడైతే టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేస్తామో ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనము అసెంబ్లర్ డైరెక్టివ్స్ యూజ్ చేసి మనం అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని దాస్ బాక్స్లో మ్యాజమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి రన్ చేయొచ్చు. ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ Q టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే మనకి దాస్ బాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు.